మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్యాకల్టీ పోస్టులు మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మరియు అటెండర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉంటుంది, ఫీజు ఎంత ఉండాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నేను మీ ఆజాద్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మరి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇది ఏం పని చేస్తుందో దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 1911 డిసెంబర్ 21 తారీఖు నాడు ఏర్పడింది. మరి దీనిని ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు సొరాబ్జీ ఖానావాలా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ ఖానావాలా. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎప్పుడు 1911 కాలంలో భారతదేశంలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ వారి యాజమాన్యంలో ఉండేవి. దానితో ఏమైందంటే భారతీయులకు మరియు భారతీయ ప్రజలు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళని ప్రోత్సహించేవారు మాత్రం కాదు. దానితో మన భారతదేశంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన భారతీయుల పెట్టుబడి చేత మొట్టమొదటిగా స్థాపించబడిన బ్యాంకే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే భారతీయుల చేత భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ ఏదంటే అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ బ్యాంకును స్థాపించింది భారతీయులే, ఈ బ్యాంకులో పనిచేసేది భారతీయులే, ఈ బ్యాంకులో పెట్టుబడి పెట్టేది భారతీయులే, ఈ బ్యాంకుకు చైర్మన్గా పనిచేసింది కూడా భారతీయులే. అందుకే దీనిని మొట్టమొదటి పూర్తి భారతీయ వాణిజ్య బ్యాంక్ అని అంటారు. ఏ బ్యాంకుని? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. 1911లో స్థాపించబడిన ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయకరణం చేయబడింది అంటే 1969 జూలై 19న 14 బ్యాంకులు జాతీయకరణం చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఈ 14 బ్యాంకులలో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఫ్యాకల్టీ పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్టులు అండ్ అటెండర్ పోస్టులు. ఈ 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 14 ఖాళీలు ఉన్నాయి. మరి ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 5 ఖాళీలు ఉన్నాయి. అదే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 5 ఖాళీలు ఉన్నాయి. అదే అటెండర్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉన్నది. అదే వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 3 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే ఏప్రిల్ 8, 2026 నుండి ప్రారంభమై 30 ఏప్రిల్ 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకోవాలా, ఆఫ్లైన్లో చేసుకోవాలా? ఈ అప్లికేషన్స్ మాత్రం కేవలం ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్స్ కాదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్యాకల్టీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఎవరైతే ఫ్యాకల్టీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ అయితే సరిపోతుందా అంటే సరిపోతుందండి. అంటే సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాకల్టీ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ ఫ్యాకల్టీ పోస్ట్కి సంబంధించి ఏజ్ విషయానికి వచ్చేసరికి కనీసంగా 22 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎప్పటికంటే ఏప్రిల్ 30, 2026 నాటికి కనీసంగా 22 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాకల్టీ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ ఫ్యాకల్టీ పోస్ట్కి సంబంధించి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎవరైతే ఈ ఫ్యాకల్టీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా బోధనా నైపుణ్య సామర్థ్యం అయితే ఉండాలి. దానితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దానితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. దానితో పాటు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాయడం, మాట్లాడడం, చదవడం అయితే వచ్చి ఉండాలి. దానితో పాటుగా టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందులో హిందీలోను, ఇంగ్లీష్లో టైపింగ్ చేసేంత సామర్థ్యం ఉండాలి. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాకల్టీ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్.
అదే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బిఎస్డబ్ల్యూ కానీ లేదా బీఏ కానీ లేదా బీకామ్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. దానితో పాటు వాళ్ళకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ స్పెసిఫిక్గా బిఎస్డబ్ల్యూ బీఏ బీకామ్ అని పేర్కొన్నాడు. ఉదాహరణకి డిగ్రీ బీఎస్సీ ఉన్నది, మరి వీళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. ఖచ్చితంగా బిఎస్డబ్ల్యూ కానీ లేదా బీఏ కానీ లేదా బీకామ్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. బీఎస్సీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేదు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 30, 2026 నాటికి కనీసంగా 22 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఏం కావాలి అంటే ఈ పోస్టు ఎందులోనైతే ఖాళీగా ఉన్నదో అంటే ఏ డిస్టిక్లో అయితే ఖాళీగా ఉన్నదో ఆ డిస్టిక్ యొక్క ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాషలో మాట్లాడడం మరియు రాయడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దానితో పాటు హిందీలోను ఇంగ్లీష్లోను మాట్లాడే సామర్థ్యం అయితే కలిగి ఉండాలి. దానితో పాటు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో కూడా వర్డ్ అండ్ ఎక్సెల్ వచ్చి ఉండాలి. దానితో పాటు టాలీ వచ్చి ఉండాలి. దానితో పాటు ఇంటర్నెట్ గురించి తెలిసి ఉండాలి. ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇదే నోటిఫికేషన్లో మరో పోస్ట్ అయినా అటెండర్. మరి ఈ అటెండర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అటెండర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. 10వ తరగతితో పాటు ఈ అటెండర్ పోస్టు ఏ డిస్టిక్లో ఖాళీగా ఉందో ఆ డిస్టిక్ యొక్క ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాషలో చదవడము మరియు రాయడము ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. మరి ఈ అటెండర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 30, 2026 నాటికి కనీసంగా 22 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అటెండర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయినా వాచ్మెన్ కమ్ గార్డెనర్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 7వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. దానితో పాటు అగ్రికల్చర్లో కానీ గార్డెనర్లో కానీ హార్టికల్చర్లో కానీ అనుభవం అయితే పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ వాళ్ళు అర్హులు అంటే ఏప్రిల్ 30, 2026 నాటికి కనీసంగా 22 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వాచ్మెన్ కమ్ గార్డెనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులు రెగ్యులర్ పోస్టులా కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులా అంటే కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అండి. ఇవి రెగ్యులర్ పోస్టులు అయితే కావు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒప్పంద ప్రాతిపదికన ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ పోస్టులను అయితే. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క పోస్టుకి అయితే ఒక్కొక్క రకంగా జీతం అయితే ఉన్నది. ఇప్పుడు మనం ఏ పోస్టుకు ఎంత జీతం ఉందో తెలుసుకుందాం. ఫ్యాకల్టీ పోస్టుకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం 30,000 రూపాయలు ఉంటుంది నెలకి. అదే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుందంటే 20,000 ఉంటుంది. అదే అటెండర్ పోస్ట్ ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 14,000 జీతం అయితే ఉంటుంది. అదే వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 12,000 జీతం అయితే ఉంటుంది. ఇది కేవలం నెలకు మాత్రమే. ఇది మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అండి. ఆ కాంట్రాక్ట్ కూడా ఎన్ని సంవత్సరాల కంటే కేవలం 1 ఇయర్కి మాత్రమే, అంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అయితే లేదండి. అన్ని పోస్టులకు కూడా ఒకే రకంగా ఎంపిక అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. మరి ఈ అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా ఆఫ్లైన్లో చేసుకోవాలా? ఇది కేవలం ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆన్లైన్లో కాదు, కేవలం ఆఫ్లైన్లోనే. మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లో ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఇక్కడ ఏదైతే అడ్రస్ పేర్కొన్నారో ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ 30వ తారీఖు ఏప్రిల్ 2026లో మాత్రమే మీరైతే ఈ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఇంతకీ ఈ పోస్టులకు సంబంధించి ఏ రాష్ట్రాల వాళ్ళు అర్హులు అంటే కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా కేవలం కొన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఏ జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అంటే సుర్గుజా జిల్లా వాళ్ళు, కొరియా జిల్లా వాళ్ళు, ఎంసీపీ జిల్లాల వాళ్ళు, బలరాంపూర్ జిల్లా వాళ్ళు,
ఎవరైతే ఈ 4 జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకైతే ఎలిజిబుల్, మిగతా జిల్లాల వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. మరి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అర్హులు కాదు, ఈ నోటిఫికేషన్ ఎందుకు చేశారు సార్ అని మీరు అడగొచ్చు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఉంటే అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇది సెంట్రల్ బ్యాంక్ నుండి వచ్చింది కాబట్టి ఏ రాష్ట్రాల వారైనా కానీ దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చని అప్లికేషన్ చూడకుండానే అప్లికేషన్ అయితే చేస్తారు. అలా చేయకూడదనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.